హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో అనేక వైష్ణవ సంబంధము అయిన క్షేత్రాలు వెలిశాయి. పురాణ సంబంధము అయిన కథలతో, చారిత్రక నేపథ్య విశేషాలతోటి పెనవేసుకుపోయిన ఈ క్షేత్రాలు తరతరాలుగా విరాజిల్లుతూనే ఉన్నాయి. తరగని ఆధ్యాత్మిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ ఉన్నాయి. కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఆధ్యాత్మికమైన పరిమళాన్ని ఆస్వాదించడమే కాదు, చారిత్రక వైభవంలో భాగము అయిన ఆలయాల నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్యపోవడం జరుగుతూ ఉంటుంది. అడుగు పెడుతూ ఉండగానే అలాంటి అనుభూతిని అందించే దివ్య క్షేత్రంగా సోమనాథపుర కనిపిస్తుంది. యునెస్కో గుర్తింపును పొందిన సోమనాథపుర ఆలయము కర్ణాటకలోని కావేరీ నది తీరంలో కనిపిస్తుంది. గంగా నది తర్వాత అంతటి పవిత్రమైన నదిగా కావేరీ నది గురించి చెప్తారు. కావేరీ నది తీరాన ఎన్నో మహిమాన్వితమైన ప్రాచీన క్షేత్రాలు ఉన్నాయి. అలా కావేరీ నది నిరంతరం దర్శిస్తూ వెళ్లే దివ్య క్షేత్రంగా సోమనాథపుర బాసిల్లుతూ ఉంది. స్వామివారికి సమీపాన ఈ నది నిక్షంతగా నిర్మలంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కావేరీ నది చేసే సందడిని స్వామి తన్మయత్వంతో ఇంటున్నట్టుగా అనిపిస్తుంది. సాధారణంగా ఊళ్ళో ఆలయం ఉండడం చూస్తూ ఉంటాము, కానీ ఒక చిన్నపాటి ఊరంతా ఉన్న ఆలయాలను చూసినప్పుడు విస్మయం కలుగుతూ ఉంటుంది. అలాంటి ఒక అనుభవము అది సోమనాథపురంలో అడుగుపెట్టినప్పుడు కనబడుతుంది. రాతి పలకలు నక్షత్ర ఆకారంలో ఒక వేదికగా ఏర్పాటు చేసిన తీరును, నల్లరాయిని నాజూగ్గా మలుస్తూ ఆ వేదిక పైన అందంగా నిర్మించిన 3 ఆలయాలు ఒక క్షణం పాటు కండ్లను విస్మయం చేస్తాయి. గత ఏండ్లలోని ఘనవైభవానికి దర్శనంగాను సాక్ష్యంగా నిలిచే ఈ ఆలయాలను మనం చూపులు స్పర్శించగానే ఇది దేవతల నగరమా, ఆకాశ మార్గాన వెళ్తూ కాసేపు రెక్కలు ఆర్చుకోవడం కోసము ఇక్కడ ఆగిన పుష్పక విమానమా అనే భావన కలుగుతుంది. ఆలయాలను అల్లుకున్న శిల్పకళను చూస్తే విస్మయము అన్న వీధులలో మనసు పరిగెడుతూ ఉంటుంది. ఇది మానవ నిర్మితమేనా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. మైసూరుకు 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో 3 ఆలయాల విమాన గోపురాలు సమానమైన ఎత్తులో కనిపిస్తూ అప్పుడే రేకులు విప్పుకుంటున్న తామర పువ్వును గుర్తుకు చేస్తాయి. సుదీర్ఘమైన ప్రాకార మండపాలు ఆలయ గత వైభవాన్ని, గత చరిత్రను కనిపెట్టుకుని ఉన్నాయేమో అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడి శిలలపైన శిల్పి చేసిన నాట్యం కనబడుతుంది. ఆ శబ్దాలే సంగీతమై మనసుకు వినిపిస్తుంది. ఇంతటి అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఆలయాల్లో చెన్నకేశవుడిగా, వేణుగోపాలుడిగా, జనార్దనుడుగా స్వామివారు వేరువేరు నామాలతో, రూపాలతో దర్శనమిస్తూ ఉంటాడు. కొన్ని క్షేత్రాలు ఒకే ప్రాంగణంలో ప్రధాన దైవంతో పాటు ఇతర దేవీ దేవతల స్వరూపాలు కొలువై ఉండడము కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒకే ప్రాంగణంలో ప్రధానమైన దైవాలుగా 3 రూపాల్లో ఆ శ్రీమన్నారాయణుడే కనిపించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. ఆ స్వామి లీలా విశేషాలను ఆవిష్కరించడంలోని భాగమే ఇది అనుకోవచ్చు. గజేంద్ర మోక్షఘట్టంలో శ్రీ మహావిష్ణువు తన శంకుచక్రాలు తారుమారు అయినా కానీ పట్టించుకోలేదు. భక్తుని రక్షించడంపైనే ఆయన దృష్టి అంతా కూడా ఉంది. అలాంటి ఆ స్వామిని ఇంద్రాది దేవతలు, మహర్షులు అనేక విధాలుగా కొలిచారు. భక్తులు ఆ రూపాన్ని చెన్నకేశవగా కీర్తించారు. అలాంటి చెన్నకేశవ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడు అయి ఇక్కడ పశ్చిమ దిశలోని గర్భాలయంలో కనబడతాడు. శంఖచక్ర గదాయుధ పాణిగా స్వామివారి సౌందర్యమూర్తిగా మలిచిన తీరు చూస్తే ఔరా అని అనకుండా ఉండలేరు. చెన్నకేశవ స్వామి పరాక్రమాన్ని ప్రసాదిస్తాడు అని, విజయాన్ని అనుగ్రహిస్తాడు అని ఒక నమ్మకం ఆనాటి రాజుల్లో బలంగా ఉంది. అందువలన ఆ స్వామిని పూజించిన తర్వాతనే వాళ్ళు యుద్ధానికి బయలుదేరి వెళ్లేవాళ్ళు. చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాచీనమైన క్షేత్రాలలో చెన్నకేశవ స్వామి ఎక్కువగా కనిపిస్తూ ఉండడానికి కారణం ఇదే. చక్రము, గద వంటి ఆయుధాలతో పాటు రాయితోనే మలచబడిన వివిధ రకాల ఆభరణాలను ధరించిన స్వామివారి రూపము కంటి మీద నిలిచిపోతుంది. ఇక చెన్నకేశవ స్వామి మాదిరిగానే వేణుగోపాల స్వామి మూర్తి కూడా ఇక్కడ ఏకశిలా మూర్తిగా కనిపిస్తాడు. దక్షిణ దిశగా ఉన్న గర్భాలయంలో నల్లరాయితో మలచబడిన ఈ నల్లనయ్య వేణువు వాయిస్తూ దర్శనమిస్తాడు. అయితే ఈనాటి వేణుగోపాల స్వామి మూర్తులుగా కాకుండా ఈ వేణుగోపాలుడు కాస్త వంగిన భంగిమలో కనిపిస్తాడు. కాళ్ళకు చేతులకు కంకణాలు, చెవులకు రింగులు, వేలకి ఉంగరాలు, మెడలో వివిధ రకాల రాతి ఆభరణాలతో గోపాల్ని వస్త్రధారణతో వెలిగిపోతూ ఉంటాడు. వేణుగోపాలుడు అనగానే రుక్మిణి సత్యభామలు గుర్తుకు వస్తారు. స్వామి వేణుగానానికి ప్రకృతి పరవశిస్తూ ఉండడము, గోవులు గోపాలకులు తమను తాము మర్చిపోయి ఆ వేణుగానంలో లీనమవుతూ ఉండే దృశ్యము కండ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. అలాంటి దృశ్యాలను కలుపుకొని ఇక్కడ స్వామివారి మూర్తి మలచబడింది. కమనీయమైన ఆ దృశ్యాలు ఏకశిలపై మలచబడి ఉండడం విశేషం. స్వామివారి తలపైన గొడుగు పడుతూ ఉన్నట్లుగా లతలు, పువ్వులు కనబడతాయి. నెమలి పించాన్ని పోలిన ఇదే శైలి ఈ ఆలయమంతా కూడా కనిపించడం విశేషం. శ్రీకృష్ణుడే జనార్దనుడు, అందువల్లనే జై జనార్దన కృష్ణ, అందువల్లనే జై జనార్దన కృష్ణ, రాధికాపతి, జన విమోచన కృష్ణ, జన్మమోచన అంటూ ఇంటింట ఆ స్వామిని స్తుతించడం కనబడుతూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. స్వరములన్నీ కూడా ఏకమయ్యి ఆ సంబోహన రూపాన్ని కీర్తించడం కూడా వినిపిస్తూ
ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటి ఆ జనార్దన స్వామి ఉత్తర దిశగా ఉన్న గర్భాలయంలో స్థానక భంగిమలో దర్శనమిస్తూ ఉంటాడు. రాతిలోనే మలిచిన స్వామివారి అలంకరణ సామాగ్రి చూసినట్లయితే మైనాన్ని కూడా ఇంత అందంగా మలచడము కష్టమేమో అనిపిస్తుంది. ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని మెచ్చుకోక తప్పదు. నక్షత్ర పాదపీఠంపై ఇంతటి అద్భుతమైన ఆలయాల సమాహారాన్ని నిర్మించింది ఎవరు? శ్రీ మహావిష్ణువు 3 రూపాలను 3 ఆలయాల్లో ప్రతిష్ఠించింది ఎవరు? వేదికలను, విమాన గోపురాలను, మండప స్తంభాలను, పైకప్పులను, భగవంతుడి పాదాల నుంచి మకర తోరణాల వరకు శిల్ప మహాకృతులను తీర్చిన శిల్పులు ఏ కాలానికి చెందిన వాళ్ళు? తమలపాకులతో తడిమితే కందిపోయే సౌందర్య శిల్పాలను ఆవిష్కరించే ఆ శిల్పులను పర్యవేక్షించినది ఎవరు అనే సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఇక్కడి శాసనాలే వాటికి సమాధానాలు ఇస్తాయి, సాక్ష్యాలు కూడా చెప్తాయి. అనేక శిల్పాలతో అలంకరించినట్టుగా కనిపించే సోమనాథపురంలోని 3 ఆలయాల సమాహారాన్ని కంటితో చూసిన వారెవ్వరూ కూడా మనసుతో తడమకుండా ఉండలేరు. అలాంటి ఈ దివ్య క్షేత్రాన్ని ఇక్కడ నిలిపింది, ఇలాంటి దివ్యలోకాన్ని తలపించింది హోయసల చక్రవర్తి. వారి పాలనా కాలంలో క్రీస్తకం 1268వ సంవత్సరంలో ఈ ఆలయాలను నిర్మించారు. హోయసల చక్రవర్తులు ఎంతటి పరాక్రమవంతులో అంతటి కళాభిమానులు, అంతకు మించిన భక్తి భావాలను వారసత్వంగా కలిగిన వాళ్ళు. ఇంతటి అద్భుతం ఇక్కడ ఆవిష్కృతం కావడానికి కారణం ఇదే. హోయసల చక్రవర్తుల 3వ నరసింహ చక్రవర్తి పాలన కొనసాగుతున్న సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నరసింహుడి దండనాయకుడు అయిన సోమనాథుడి ఆధ్వర్యంలో ఈ ఆలయాల నిర్మాణం కొనసాగినట్లుగా ఇక్కడి చరిత్ర చెప్తుంది. ఈ ఆలయాలకు సంబంధించిన విషయంలో అన్ని వ్యవహారాలను కూడా ఆయనే దగ్గర ఉండి చూసుకున్నాడు అని, అందువలనే ఈ ప్రాంతానికి సోమనాథపుర అనే పేరు వచ్చింది అని అంటారు. ఆయన అంకిత భావానికి ఈ ఆలయాలు అద్దం పడతాయి. ఇతర ఆలయాల మాదిరిగా ఈ ఆలయాలకు చకచకా ప్రదక్షిణ అయితే చేయలేము. ఎందుకంటే ఏ శిల్పం దగ్గర కూడా ఆగకుండా అడుగు ముందుకు వేయలేము. ఏ శిల్పాన్ని చూసినా కనురెప్ప వేయలేము. మహాశిల్పుల ఒలి నుంచి పుట్టుకు వచ్చిన అప్సరసలను, యక్షులను చూసి మనసు పారేసుకొని వారు ఉంటారా? మన హృదయాలను లాగేసుకుంటుంది. హోయసల చక్రవర్తులు ప్రకృతిని ఎంతగానో ప్రేమించారు. సంగీత, సాహిత్య, నృత్య కళలను ప్రోత్సహించారు. శిల్పకళ పట్ల వారు ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయం ఈ ఆలయం చుట్టూ పొదిగిన శిల్పాల ద్వారా, చిత్రాల ద్వారా మనకు తెలుస్తుంది. నాగర ద్రావిడ మిశ్రమ నిర్మాణ శైలిలో జరిగిన ఈ అద్భుతమైన ఆవిష్కరణను అలా చూస్తూ ఉండిపోవడం కోసమైనా అమృతం తాగాలనిపిస్తుంది, అమరత్వం కావాలనిపిస్తుంది. హోయసల చక్రవర్తులు నిర్మించిన ఈ 3 ఆలయాలలో ప్రధానమైన దైవాలు 3 అయినప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న రాతి పలకలపై అనేక దేవతామూర్తుల శిల్పాలు కనబడతాయి. నృత్య గణపతి, సూర్య భగవానుడు, శివుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దుర్గాదేవి, సరస్వతీదేవి, విష్ణుమూర్తి, నృసింహస్వామి, బుద్ధుడు, దశావతారాలు, దిక్పాలకుల శిల్పాలు కనువిందు చేస్తాయి. ప్రతి శిల్పానికి కూడా ఒక అందమైన ఫ్రేమ్లో సెట్ చేసినట్లుగా ఆనాటి శిల్పులు ప్రత్యేకతగా కనిపిస్తాయి. ఇక ఇదే ఆలయ గోడలపైన ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, కోతిమల ప్రతిమలు, అలాగే పక్షులు, పువ్వులు, పండ్లు కనబడతాయి. ఈ భక్తులు పలకరిస్తాయేమో అన్నంత సజీవంగా అనిపిస్తూ ఉంటాయి. మల్లెపూల మాలను అల్లినంత తేలికగా, రాళ్ళతాలతో పూలను అల్లిన తీరు మనల్ని తెలియని మరొక లోకానికి తీసుకుని వెళ్తుంది. ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో ఇది ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకదు. హోయసల రాజులు సంగీత, సాహిత్య, నృత్యాలకు మాత్రమే కాదు, తమ ఆచారాల సంప్రదాయాలకు కూడా ఎంతగానో విలువనిచ్చారు. వాటిని భవిష్యత్ తరాలకు అందించాలన్న వారి ఉద్దేశాన్ని ప్రతీకగా ఈ ఆలయాన్ని అత్తుకున్న రాతి పలకలపైన అందుకు సంబంధించిన శిల్పాలు ఉండేలాగా చూసుకున్నారు. ఆనాటి ప్రజల జీవన విధానము, పండగలు, సంబరాలకు సంబంధించిన దృశ్యాలు, సృష్టిక్రమ వికాసానికి సంబంధించిన శిల్పాలు అబ్బురపరుస్తాయి. చెన్నకేశవ స్వామి ఆలయంలోని స్తంభాలను చూస్తే ఆ స్తంభాలకు అంతటి నిలుపుతనం ఎలా వచ్చింది అనేది విప్పలేని ముడిగానే అనిపిస్తుంది. అటికపై మట్టితో కుండను చేస్తూ ఉన్నప్పుడు అది ఆ చక్రంపై వేగంగా తిరుగుతూ కుండ ఆకారాన్ని పొందుతూ ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో ఈ స్తంభం మధ్య భాగాలు అలాగే అనిపిస్తాయి. ఈ స్తంభాలు కూడా అలాగే తిరుగుతున్నాయేమో అన్న భ్రమ కలుగుతుంది. హోయసల ప్రభువులు రామాయణ, భారత, భాగవతాలను ఎంతగా పూజించారో, ఎంతగా ప్రేమించారో అనడానికి వాటి తాలూకు దృశ్యాలు ఆలయ గోడలపైన, గర్భాలయ గోడలపైన, పైకప్పు పలకలపైన దర్శనమిస్తూ ఉంటాయి. రామాయణంలోని సీతారాముల కళ్యాణము, వనవాసము, సీతాదేవిని రావణుడు అపహరించడము, జటాయువు పోరాటము, హనుమ సుగ్రీవులను రామలక్ష్మణులు కలుసుకోవడము వంటి ఘట్టాలు కనబడతాయి. ఒక్కసారిగా మనల్ని రామాయణ ఘట్టానికి ఎగిరేసుకుపోతాయి.
మహాభారతానికి సంబంధించి పాండవుల అరణ్యవాసము, ద్రౌపది స్వయంవరము, ధర్మరాజు పాచికలు వాడడము, పాండవులను కృష్ణుడు కలుసుకోవడము, యుద్ధం తాలూకు సన్నివేశాలను మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే భాగవతంలో కనిపించే శ్రీకృష్ణుడి జననము, ఆయన బాల్య చేష్టలు, అసుర సంహారము, గోవర్ధనగిరిని ఎత్తడము వంటి సన్నివేశ సమాహారాలు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడి శిలలు దైవాలుగా మారాయి. ఆ మూర్తులకు వస్త్రాలు అయ్యాయి, అందమైన ఆభరణాలు అయ్యాయి, ఆయుధాలు అయ్యాయి, వాయిద్య పరికరాలు అయ్యాయి, ఆ దైవాన్ని సేవించే అప్సరసలు అయ్యాయి. ప్రతి శిల్పంలో కూడా జీవం ఉట్టిపడుతూ ఉంటుంది, మనసులోని భావాలను కట్టిపడేస్తూ ఉంటుంది, తమలో నిక్షిప్తం చేసుకున్న రహస్యాలను చెప్పేవి అనిపిస్తుంది. సోమనాథపురంలోని శిల్పకళ ఎంతమంది కవుల కళలకు పని చెప్పిందో, ఎంతమంది గాయకుల గొంతుకులను తేనెదారులను స్పర్శించిందో, ఎంతమంది చిత్రకారుల కుంచెలతో విన్యాసాలు చేయించిందో, ఇక్కడి నృత్య భంగిమలు ఎంతమందికి నాట్యంపై ఆసక్తిని, అనురక్తిని కలిగించాయో, ఈ శిల్పాలు ధరించిన రాతి ఆభరణాలలోని అల్లిక ఆ తరువాత వారి తరాల జీవన విధానం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపాయో తలుచుకుంటే ఆశ్చర్యపోక తప్పడం కష్టమే. వయసల ప్రభువులు ప్రాణంగా భావించిన ఈ ఆలయాలపైన హిందూ మతేతరులు దాడులు చేశారు. ఆ సమయంలో భిన్నమైన అనేక శిల్పాలు మన మనసును భారం చేస్తాయి. సోమనాథ దండనాయకుడు, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, యోగ నారాయణ స్వామి, పంచలింగాల ఆలయాలు కూడా ఇక్కడ నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత జరిగిన దాడుల కారణంగానే ఆ ఆలయాలు అదృశ్యమైనట్లుగా తెలుస్తుంది. విజయనగర రాజులు తమ కాలంలో చేయించిన మరమ్మతులకు సంబంధించిన ఆనవాలు కూడా కనబడతాయి. రాజులు రాజ్యాలు పోయిన వారి యొక్క కీర్తి ప్రతిష్టలను దేవాలయాలు కాపాడుతూ వస్తాయి. ఆనాటి ఆచార వ్యవహారాలను కనిపెట్టుకుంటూ వస్తాయి. ఆ కాలంలో వెలసిల్లిన కళలను రక్షిస్తూ వస్తాయి. ఆనాటి సామాజిక జీవన విధానాన్ని భవిష్యత్తు తరాల వారికి అందిస్తూ ఉంటాయి. అందుకనే ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాదు, చారిత్రక భాండాగారాలుగా, దివ్యమైన క్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బెంగుళూరుకు బస్సు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి సోమనాథపురకు చాలా ఈజీగానే చేరుకోవచ్చు. ఇది వయసల రాజులు నిర్మించిన వైష్ణవ దేవాలయం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చరిత్ర.